బిందు లేడీస్ టైలర్స్ మొదటిసారిగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనం క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేశానండి. దాని రీజన్ ఏంటంటే చాలామంది మా షాప్కి వచ్చేవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ మీ కటింగ్ స్టిచ్చింగ్ బాగుంటుందండి, మాకు నేర్పించండి అని అడుగుతుండేవాళ్ళు. ఒక్కరు అయితే అందరికి నేర్పించడానికి అంత వీలు ఉండకపోయేది. అందుకని యూట్యూబ్ ఛానల్ అయితే అందరూ నేర్చుకోవచ్చు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరికీ తెలుస్తుంది కదా. ఆ ఉద్దేశంతో చాలామంది అడిగారు, అందుకే స్టార్ట్ చేశాను. మీరందరూ చూడండి. మనం మొదటిగా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డ్రెస్ కటింగ్, తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రెస్ మీదకి పాయింట్ కట్ చేసుకుందామండి. అది మీకు ఈజీ మెథడ్తో మీకు అర్థమయ్యేలాగా పాయింట్ వైజ్గా చెప్తాను. ఎలాగనే ఈజీగా ఉంటుంది, చూడండి. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ క్లాస్. ఓకే, వీడియోకి వెళ్ళిపోతాం. చూడండి, ఇది డ్రెస్ మెటీరియల్ వచ్చినటువంటి ప్యాంట్ పీస్ అండి. దీన్ని మన సెమీ పట్యాల ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మొదటగా వాళ్ళు ఆది డ్రెస్ ఇచ్చారండి మనకి. ఇది సెమీ పట్యాల ప్యాంట్, ఇది మనం స్టిచ్ చేసిందేనండి. ఇది మనం స్టిచ్ చేసాము. దీన్ని ఒకసారి మనం మెజర్మెంట్స్ కొలుసుకొని స్టార్ట్ చేద్దాం. పాయింట్ వచ్చేసి 42.5 వచ్చింది. లెంత్ 42.5. తర్వాత బాటమ్ లూజ్ తీసుకోవాలి. సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది. అంటే 6.5 2 బాగాలంటే 13. తర్వాత ఇది మనం నడుము కొలుతానండి, నడుము తీసుకొలుతాయి. ఇది 22.5 వచ్చింది నడుము పీస్. 22 కొలుతుంటాయండి. ఇది నడుము పీస్ వచ్చేసి మనకి ఇది 7.5 వచ్చింది. ఇప్పుడు మనం ఇది ఎలా కట్ చేయాలో చూపిస్తాను, చూడండి. అయితే మీకు ఈ పాయింట్లో ఈ ఫ్లవర్స్ మొత్తం వన్ సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఇటు వచ్చేసినాయి. మనం ఏం చేస్తామంటే మొత్తం ఇలా కట్ చేసేటప్పుడు చేస్తే ఒక లెగ్కి కింది వైపు వస్తే, ఒక లెగ్కి పై వైపు వస్తాయి ఫ్లవర్స్. మన ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని ఫస్ట్ పాయింట్ పీస్ని డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ డివైడ్ రెండుగా చేయాలి. ముందుగా ఇవాళ డివైడ్ చేసేసి రెండుగా డివైడ్ చేసి ఈ ఫ్లవర్స్ ఇటు ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ కూడా ఇటు వచ్చేలాగా వేసుకోవాలి. చూసారా, సేమ్ ఉన్నాయి ఇటు. అలా మనం క్లాత్ని సెట్ చేసుకోవాలా. చూడండి, 2 ఫోల్డ్స్ వేసాను. డివైడ్ అయిన తర్వాత ఇలా ఈ 2 ఫోల్డ్స్ కూడా ఇట్టేసేయండి. ఇవి మనకు అవతల వైపు ఈ డివైడ్ ఉండేట్టు అటు వేసుకోవాలి. 4 మడతలు ఓపెన్, 4 మడతలు అవతల పక్క పెట్టుకోవాలి. ఇటు సైడ్ మనకి ఇలా ఉంటే చూసుకోవాలి, మన వైపు ఇలా వేసుకొని ఇప్పుడు మనం పాయింట్ మార్క్ వేద్దాం. ఈ ఎక్స్ట్రాలు ఉన్నాయి మనం తీసేసుకుందాం.
ఫస్ట్ తీసేది. ఇప్పుడు కట్టించుకున్నాం. నడుము పీస్కి వచ్చేసి 7 ఇంచెస్ లెస్ చేయాలండి. నడుము పీస్కి 7 ఇంచెస్ లెస్ చేసి మనకు 42 ఎండ్ ఆఫ్ లెంత్ కాబట్టి 7 ఇంచెస్ తీసేసి మనం పెట్టేసుకోవాలి. 42 ఇంచెస్ పెట్టేసుకోవాలి. 42 ఎండ్ ఆఫ్ పెట్టేసాను. ప్యాంట్ లెంత్లో 42 ఎండ్ ఆఫ్ లెంత్ ఉంది కాబట్టి 7 ఇంచెస్ తీసేసి 42 పెట్టేసాం అనమాట. ఈ 7 ఇంచెస్ అనేది మనకి నడుము పీస్లో వస్తుంది. ఓకే, తర్వాత మనకు వచ్చేసి కిస్తా డౌన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కిస్తా డౌన్ వచ్చేసి హెవీగా ఉన్న వాళ్ళకైతేనేమో 7.5 ఇవ్వండి, మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతేనేమో 9 ఇవ్వండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేసుకొని 9 పెట్టేయండి. ఇక్కడ నుంచి కూడా 9 పెట్టేయండి. రెండింటిని కలుపుతూ ఒక డ్రా చేసుకోండి. అయితే ఈ లూజ్ అనేది మన ఇష్టం అండి. ఈ ఒక లూజ్ పాయింట్ లూజు ఎక్కువ కావాలన్న వాళ్ళకు పూర్తిగా పెట్టేసేయండి, ఇక్కడ వరకు పెట్టేసేయండి. పాయింట్ లెంత్ని బట్టి ఉంటుంది అది. ఒకవేళ మాకు తక్కువ లూజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ దాకా పెట్టుకోండి. ఇదంతా ఇప్పుడు మొత్తం కావాలన్నారు కాబట్టి మేము ఉన్నది మొత్తం పెట్టేస్తాను. ఓకే, ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా. తర్వాత మనం ఇక్కడ బాటమ్ లెంత్ వచ్చేసి మనకి 13 కదా, ఇక్కడ 6.5 2 భాగాలు వేసి పెట్టుకోవాలి. ఇక్కడ 6.5 పెట్టేసుకోండి. 1 ఇంచున్నర ఖర్చు ఉంచుకోండి. యువతల ఒక 2 ఇంచెస్ ఖర్చు కొరకు 2 కానీ 1.5 ఇంచు కానీ పెట్టేసుకోండి. నేనైతే 2 ఇంచెస్ ఇస్తున్నాను. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పాయింట్ పొడుగులో 42, పాయింట్ పొడుగు 42.5 ఉంది. దీంట్లో మనం 7 ఇంచెస్ తీసేసి నడుము పీస్ తీసేసి 42 ఎండ్ పెట్టాలి. లెస్ చేశాను కాబట్టి 42 పెట్టేసుకొని ఇక్కడ డ్రా చేసుకొని తర్వాత మనం కిస్తా డౌన్ పెట్టేసుకున్నాం. కిస్తా డౌన్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ ఇచ్చుకొని మనం ఇక్కడ బాటమ్ లూజ్ కింద వచ్చేసి 13 కాబట్టి మనం 6.5 ఇచ్చేసుకున్నాం మేడం. ఇచ్చిన తర్వాత ఇంచు మనం ఖర్చు కోసం 1.5 ఇంచు ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి కర్వ్డ్ స్కేల్తోని మన షేప్ కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది కాబట్టి మనం ఇక్కడ డిస్టెన్స్ చూసుకొని ఇలా పెట్టేయాలి. ఇలా ఇవ్వండి, ఇక్కడ ఫిక్స్ పెట్టేసేయండి. ఇది ఓకే, ఇది లెగ్స్ మార్కు చూసుకొని వస్తుంది. ఓకే, కట్ చేద్దాం. మార్క్ మీదే కట్ చేసుకోండి. కట్స్ పెట్టుకోండి. పెట్టేసుకున్నాం. లెగ్స్ వచ్చేస్తుందండి, ఇది ఇలా వస్తుంది. తీసుకొని ఇప్పుడు నడుము పీస్ తీద్దాం. ఇవి 4 వచ్చినాయి కాబట్టి మనం ఇది సమానంగా పెట్టేసుకొని
ఇక్కడ నడుము పీస్ ఎంత వచ్చేసి మనకి చూసుకోండి. 22.5 ఉంది కదా. 22.5లో మనం అది ఇప్పుడు 4 భాగాలు ఉన్నాయి కాబట్టి మనం 22.5లో 2 భాగాలు పెట్టుకుని సరిపోతుంది. ఈ ఖర్చు కిందకు 1 ఇంచు చేసుకొని 22.5 కదా, 11.5 వస్తుంది. 11.5 పెట్టేసి మళ్ళీ మనం ఇటు కుట్టేస్తాం కాబట్టి 1 ఇంచు అటు 1 ఇంచు మనం ఖర్చు కింద పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచున్నర పట్టీ కొంచేసుకొని ఇక్కడ నుంచి మనం 7 ఇంచెస్ సెట్ చేసాం కదా, ఆ 7 ఇంచెస్ పెట్టేసుకోండి. 7 ఇంచెస్ పెట్టేసి 1/2 ఇంచు ఖర్చుకి ఇవ్వండి. ఓకేనా? మొత్తం మనకి లెంత్ మంత్ ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. మనకి ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే, మనం ఇప్పుడు నడుము పీస్ తీసేటప్పుడు మనం ఇప్పుడు ఈ పట్టీ మలవడానికి 1.5 ఇంచు మనం 7 ఇంచెస్ లెట్ చేసింది కదా, ఈ 7 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచెస్ ఇవన్నీ పెట్టుకోకుండా మనం డైరెక్ట్గా మనకి ఎంత వచ్చింది? మనకి 9.5. ఏ పాయింట్కి అయినా సరే, మీడియం సైజ్ అయినా హెవీ సైజ్ అయినా కానీ నడుము పీస్ లెంత్ ఇంతే ఉంటుంది. మీరు డైరెక్ట్ 9.5 పెట్టేసుకోవచ్చు. డౌన్ 9.5 పెట్టేసుకొని ఇక్కడ మనం వాళ్ళ పాయింట్ ఎంత నడుము పీస్ ఎంత ఉందో అంత మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. 11 అయితే 11, 12 అయితే 12 వాళ్ళ సైజుని బట్టి మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఖర్చులు తీసేసుకొని ఖర్చులు ఎక్స్ట్రా పెట్టేసుకొని అసలు ఇక్కడ పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ నుంచి 9.5 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 9.5 పెట్టాలి. కానీ మనకి 9.5 పీస్ లేదు కాబట్టి మనం ఎక్కడ దాకా 9.5 వస్తుందో అక్కడ వరకు పెట్టేయాలి. ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ మనం జాయింట్ చేసుకుందాం. ఇక్కడ వరకు ఇది వచ్చింది. ఇది ఖర్చుకు పోతుంది. ఇది పోగలిగితే ఓకే. ఇది నుంచి మనం ఓకే ఇది నడుము పీస్ కట్ చేసేది. చూసారు కదా, మనకి ఇక్కడ తక్కువ పడింది కదా, అయితే మనం ఇక్కడ సమానంగా కట్ చేసేసుకొని ఇక్కడ దాకా తీసేసుకొని మనకి పీస్ ఉంది కదా, దీన్ని మనం జాయింట్ పెట్టేసుకోవచ్చు. మన స్టిచ్చింగ్ అప్పుడు మనం కుట్టేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. పెట్టేస్తే జాయింట్ ఉంటుంది. చూడండి, అయితే మీకు ఒక విషయం, ఇక్కడ మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేపు పీస్ పెట్టుకోవాలండి. ఇది పిస్తా పీస్ అంటారు దీన్ని. ఈ పిస్తా పీస్ కట్ చేయడం అనేది చూడండి. పిస్తా పీస్కి 2 పీసులు వస్తాయండి. ఇవి త్రిభుజాకారంలో. మనకి ఒక మీకు పక్కా మెజర్మెంట్స్ కావాలంటే ఇక్కడ నుంచేసి 6 ఇంచెస్ పోయండి, 6 ఇంచులు పెట్టండి. ఈ నుంచి 5 ఇంచెస్ పెట్టండి. మళ్ళీ ఇక్కడ నుంచి 6 ఇవ్వండి. ఓకే, ట్రయాంగిల్ షేప్ దాన్ని పిస్తా పీస్ అంటారు. దీన్ని ఇక్కడ వస్తుందండి. ఇది ఇక్కడ కుట్టుకోవాలి. మీకు ఇది స్టిచ్చింగ్ అప్పుడు నేను ఎలా కుట్టాలన్నది మీకు చూపిస్తాను. ఇక్కడ వస్తాయి. ఓకే, చూడండి, ఇది మొత్తం ప్యాంట్ కటింగ్. ఇది నడుము పీస్ వస్తుంది. ఇది ప్యాంట్ కటింగ్. ఓకేనా? థ్యాంక్ యూ.